కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం జరిగింది. మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ బుధవారం నాడు ఉదయం 10 గంటలకు నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ వద్ద నుండి కలెక్టరేట్ వరకు జరుగు యువత పోరు కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, యువత మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు. కార్యక్రమంలో కావలి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత పోరు కార్యక్రమాన్ని 12వ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలని, విద్యార్థులని, రైతులని, యువతని అందరినీ కూడా మోసం చేసేదానికి ఏ విధంగా హామీలు చెప్పాడో, ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఏ విధంగా మోసం చేశాడో, దీనివలన నష్టపోతున్న ముఖ్యంగా విద్యార్థులు, యువతకి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి అండగా ఉండాలి. ఆ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి మనం అంతా కూడా అండగా ఉండాలని చెప్పి ఈరోజు ఈ యువత పోరుని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజల పక్షపాతి. పేద ప్రజలకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నిక కాకముందు వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నెరవేర్చాడో కూడా ప్రజలంతా కూడా చూశారు. కానీ మన దౌర్భాగ్యం కొద్దీ చంద్రబాబు నాయుడు గారు లేనిపోని హామీలన్నీ, వీలు కాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు, అర్థం చేసుకున్నారు. అందుకే ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవంగానే ఈరోజు ప్రజల వ్యతిరేకత అనేది ఏ విధంగా బయటపడుతుందో, ఏ విధంగా తెలియజేస్తున్నారో ఒకసారి చూస్తే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఈరోజు మన విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యకి ఏ విధంగా దిగుతున్నాడో ఈరోజు అందరికీ అర్థమవుతా ఉంది. ఉదాహరణకి 5 త్రైమాసిక ఫీజు రింబర్స్మెంట్ పథకాలు ఇవ్వకుండా ఇంజనీరింగ్ విద్యార్థులు కావచ్చు, మెడికల్ విద్యార్థులు కావచ్చు, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఉన్నత చదువు చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళైతేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు అయితేనేమి ఈరోజు కాలేజీలకి ఆన్సర్ చెప్పలేక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ తెలుస్తూ ఉంది. ఈరోజు కాలేజీ యాజమాన్యాలు కూడా టీచింగ్ స్టాఫ్కి కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఫీజు కూడా వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో వాళ్ళు కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అందరికీ అర్థమవుతా ఉంది.
ఎప్పుడైతే కాలేజీలు సక్రమంగా సర్వీస్ కావచ్చు, వసతులు కావచ్చు కల్పిస్తాయో అప్పుడే విద్యార్థులకు కూడా బోధన ఇవన్నీ కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితిని ఈరోజు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు అమ్మఒడి లేకనో ఏదో ఫీజు రియంబర్స్మెంట్ లేకనో మధ్యలోనే చదువులు మానేసి ఈరోజు పనులకు పోతున్న పరిస్థితి మనం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో విద్యార్థులు బాగా చదువుకోవాలా, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది, అటువంటి పేద బడుగు విద్యార్థులందరినీ కూడా మనం చదివించాలని ఒక మంచి ఉన్నత ఆశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తేవటం జరిగింది. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు లక్షల మంది చదువుకొని ఈరోజు ఇతర రాష్ట్రాలుగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, దేశ విదేశాలుగా కావచ్చు, ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు తెచ్చుకొని చదువుకొని వారు ఉన్నత స్థాయికి పోయారో, వారు పోవటం వల్ల ఆ పేద కుటుంబాలు ఏ విధంగా ఆర్థికంగా బలోపేతమైనయో ఇది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న విషయం, తెలిసిన విషయం. అటువంటి విద్యని ఈరోజు ఏ విధంగా ఇబ్బంది పాలు చేస్తున్నారో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు చిన్న చిన్న గ్రామాల్లో సైతం స్కూల్స్ని నిర్వీర్యం చేయాలా అని కొన్ని స్కూల్స్ని తీసేసే విధంగా చట్టాలు తీసుకురాబోతారనేది ఈరోజు అందరికీ తెలిసిన మాట వాస్తవం. దానివల్ల పేద పిల్లలు చదువుకునే దానికి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అటువంటివి చేయకూడదని ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆ కార్యక్రమాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నారు. కానీ ప్రధానోపాధ్యాయుల మీద ప్రజలు చేసి మీది బాధ్యత, స్కూల్స్ తీసేయాలి, లేకుంటే మీరు ఇబ్బందులు పాలవుతాయని వారిని బెదిరించడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేస్తాం.